మనకు ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఈ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో మనం ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఒప్పించవలసినటువంటి బాధ్యతను మీ భుజస్కంధాలపై వేసుకుని ఐకమత్యంగా ఉంటే ఒకరికొకరు సారాలకందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. మరి వీకోట మండలం వికలాంగులందరికీ మా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వీకోట్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడదండి. చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మన విద్యా సంస్థ అధినేత బాలగురునాథ్ గారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవనీయ పెద్దలు మన సోమశేఖరన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా పలమనే నుంచి ఇచ్చేసినటువంటి చిన్న గురప్ప గారికి, పలమనే నుంచి ఇచ్చేసినటువంటి గౌరవనీయ పెద్దలు రమేష్ గారికి, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మీరు నిర్వహిస్తున్నటువంటి నాగరాజు గారికి, సతీష్ గారికి, సునంద గారికి, ఉషా, సాయిబాబా వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ విలేకరులు మిత్రులైనటువంటి విలేకరులు కూడా ఇచ్చేటువంటి వారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఈ రోజు మనం అందరం కూడా వికలాంగులం అని బాధపడాల్సిన అవసరం లేదు. దేనికంటే మనం వికలాంగులంటే ఓన్లీ మన శరీరానికి మాత్రమే. ఏమన్నా మాట్లాడకూడదమ్మా. మనకు వికలాంగత్వం అంటే ఒక శరీరానికే, మనసు కాదు. బాగుండే కంటే మనం ఏ పనులైనా మనం అత్యధికంగా చేస్తున్నాం. ఈ రోజు ఒక చూడలేనటువంటి జాయినతను చేస్తున్నటువంటి పనులు బాగున్నా చేయడం లేదు. కాబట్టి మీరెవరు కూడా మన వికలాంగులని మనం ఏమి చేయాలి అనేసి నిరక్షతో కానీ బాధపడాల్సినంత అవసరమైతే లేదు. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ సమాజంలో వికలాంగులనే వాళ్ళు మానసికంగాను శారీరకంగాను ఎంతో బాధపడుతుంటున్నారు. అయితే వీళ్ళలో ఎక్కువగా మహిళలే ఎక్కువగా బాధపడుతూ ఉండేది. అయితే మీరందరూ కూడా బాధపడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే నిత్య జీవితంలో అనేక సమస్యలతో బాధపడే వాళ్ళు స్త్రీలే కాబట్టి వారు బాధపడాల్సిన అవసరం లేదు. వికలాంగులపై చాలా మంది దయా జాలి చూపిస్తున్నారు. మనకు కావాల్సింది దయా జాలి కాదు. మన హక్కులు మనకు కనిపిస్తే ఖచ్చితంగా మనం కూడా మన కాళ్ళ మీద మనం నిలబడుకొని మనం అందరికన్నా మెరుగైన జీవితాన్ని అనుభవించేదానికి కూడా అవకాశాలు ఉంటుందని కూడా నేను సందర్భం చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు 2016 చట్టము, ఆ చట్టం కానీ అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో ఈ చట్టాన్ని మనం కానీ ప్రభుత్వం కానీ మనం కానీ అమలు చేస్తే ఖచ్చితంగా మన కాళ్ళ మీద మనం నిలబడతాము. మనం దానికి చట్టాలైతే మనకు అన్నీ ఉన్నాయి, అదైతే అమలు చేయడం లేదు. ఈ రోజు ఎవరైనా ఒక వికలాంగుని కుంటోడా ఇలాగ ఎవరైనా అంటే 5 నెలల నుంచి 6 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. 5 లక్షల రూపాయలు జైలు కట్టాలి. ఇది అందరూ కూడా కొంతమంది తెచ్చున్నట్టు తిరిగిపోవచ్చు. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా అన్నా కానీ ఖచ్చితంగా మీరు
మీరు కంప్లైంట్ చేయగలిగితే వాళ్ళు జైలు శిక్ష ఖచ్చితంగా వెళ్తారనేది కూడా నేను ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనకందరికీ కూడా ఒక రాజకీయ రిజర్వేషన్ కావాలి. ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ మనం చూస్తున్నాము, ఎవరైనా కానీ వికలాంగుల గురించి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎవరైనా మాట్లాడుతున్నారా? వేరే టీవీలో చూస్తున్నాం, వార్తల్లో చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల స్థితి ఏమిటి, వాళ్ళ స్థితిగతులు ఏమిటి అనేది కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. అందుకని మనం కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం కూడా వికలాంగులు సర్పంచ్ కానించి వార్డు మెంబర్ కానించి ఎమ్మెల్యే ఎంపీగా కాకుండా మన ఎమ్మెల్యేగా అయితే మినిస్టర్ అయితే మన సమస్యలపైన మనం అసెంబ్లీలో మధ్యలో తీసుకొని వస్తే వాళ్ళకు కూడా మనం ఏం చేస్తున్నాం అనేది తెలుస్తుంది అనమాట. కానీ ఇందాక చెప్పారు మన చైర్మన్ సార్, నిజంగా చాలా బాగా చెప్పారు. మన వికలాంగుల గురించి, శాస్త్రవేత్తల గురించి వికలాంగులు ఉన్నారని మన చైర్మన్ సార్ ఎంత చక్కగా చెప్పారంటే, నిజంగా నాకైతే కూడా వికలాంగులు శాస్త్రవేత్తలు ఉన్నారని, మంచి మంచి ఉపాధ్యాయులు ఉన్నారని నిజంగా నేనైతే గుర్తించలేదు. మన చైర్మన్ సార్ ఇప్పుడు స్టేజ్ పైన గుర్తు చేయడం చాలా సంతోషమైంది నాకు. అదేవిధంగా వాళ్ళలాగా మనం ఎందుకు ముందుకు పోలేమని నిజంగా మనం ఆలోచించాలి. అన్ని ఆలోచనలు కూడా సకలాంగుల కంటే వికలాంగుల్లో చాలా ఉందన్నమాట. కానీ మనం వినియోగించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనకు